గోదావరి జిల్లాలోని దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వరకు గోదావరిపై నిర్మించిన గామన్ బ్రిడ్జ్ మళ్లీ కుంగింది. గామన్ బ్రిడ్జ్ పై కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే దారిలో 52వ స్తంభం జాయింట్ వద్ద వంతెన అరంగుళం మేర కుంగింది. వంతెనకు యాక్షన్ ఇచ్చే బేరింగ్లు మరమ్మతులకు గురికావడమే దీనికి కారణమని అధికారులు తేల్చారు. దీంతో కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే దారిలో వాహనాలు నిలుపుదల చేశారు. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వైపు రెండు వైపుల వాహనాలకు అనుమతి ఇవ్వడంతో ఈ దారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభిస్తోంది. నిపుణుల బృందం సోమవారం వచ్చి సమస్య పరిశీలించి మరమ్మతులు చేపట్టనుంది. గామన్ సంస్థ 2007లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించింది. విజయవాడ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ హైవేకు అనుసంధానంగా గోదావరిపై సుమారు 808 కోట్లతో గామన్ బ్రిడ్జిను నిర్మించారు. 2015లో పుష్కరాల నిమిత్తం హడావుడిగా ప్రారంభించారు. అయితే ఆరంభంలోనే ఈ బ్రిడ్జి ఒకసారి కుంగింది. మళ్లీ ఇన్నేళ్లకు మరమ్మతులకు గురైంది. గామన్ బ్రిడ్జిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో అధికారులు చర్యలు చేపట్టారు. పూర్తి పనులు పూర్తయ్యేదాకా రాకపోకలు నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, అసలు గామన్ బ్రిడ్జ్ కుంగడానికి గల కారణాలు ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రసన్న. కొవ్వూరు నుంచి రాజమండ్రి వైపు వెళ్లే గామన్ బ్రిడ్జ్ మళ్ళీ కాస్త కుంగుబాటు గురైంది. అంటే కుంగుబాటు చెప్పకుండా దీనికి సంబంధించి పిల్లర్ నెంబర్ 52, 53 వద్ద మధ్యలో ఉన్న పిల్లర్ వద్ద కాస్త బ్రిడ్జి కొంచెం దీంట్లో షాక్ అబ్జర్వ్స్ అయ్యి ఉంటాయి, జోకర్స్ ఉంటాయి యాక్షన్ కోసం. దానికి సంబంధించి ఒక బేరింగ్ అయితే మాత్రం కాస్త కుంగింది. ఈ నేపథ్యంలో ఆ బ్రిడ్జ్ రాజమండ్రి నుంచి కొవ్వూరు వైపు దారిలో ఎడమ వైపుకి కాస్త వాళ్ళు చెప్తున్నారు. దాంతో పాటు ఈ బ్రిడ్జ్ సంబంధించి ఇప్పటికే 2-3 సార్లు మరమ్మతులు చేపట్టారు. ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే దీన్ని మాత్రం కుంగుబాటు అనవద్దు, జస్ట్ ఒక యాక్షన్ బాల్ బేరింగ్ పాడవటం వల్ల కొంచెం కింద దిగింది అంటే తప్ప ఒక వారం రోజుల్లో దాన్ని చెక్ చేయగా చెప్తారు. అయితే దీనికి సంబంధించి బేరింగ్ అయితే ఇక్కడ దొరకదు, చెన్నైలో దొరుకుతుంది. సో అక్కడి నుంచి రావాలి కాబట్టి ఒక వారం రోజులు పడుతుంది. ప్రత్యేక వాహనంలో దాన్ని తీసుకురావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒక ఆలస్యం ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ బ్రిడ్జి మీద రాకపోకలను రెండు వైపుల నుంచి కాకుండా కేవలం ఒకవైపు మళ్లించాం. ఈ ఎడవైపు ఉన్న వంతులు మాత్రం పూర్తిగా మరమ్మతుల నిమిత్తం క్లోజ్ చేసాం. ఒకవైపు నుంచి మాత్రమే రాకపోకలు కొనసాగిస్తున్నాం. ఒక వారం రోజుల్లోపు మళ్ళీ ఆ బేరింగ్ తీసుకొచ్చి చెన్నై నుంచి తీసుకొస్తాం. ఆ టెక్నీషియన్స్ అందుబాటులో కారణంగా ఒక వారం రోజులు పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఆ బేరింగ్ నిర్మాణం చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా రాకపోకలు చూసుకుంటే కొవ్వూరు నుంచి అంటే ఇంచుమించుగా విజయవాడ నుంచి అలా వైజాగ్ వెళ్లే హైవే ఎక్స్ప్రెస్ ఇదే ప్రధాన కారణం కావడం, ఇదే ప్రధాన రోడ్డు కావడంతో మాత్రం ట్రాఫిక్ అంతా కూడా రాజమండ్రి నుంచి కావచ్చు, ఇటు కొవ్వూరు నుంచి కావచ్చు స్తంభించిపోతున్న పరిస్థితి ఉంది. అంటే మరోవైపు అంటే రాజమండ్రి ఊరిని టచ్ చేయకుండా బయట నుంచి వెళ్ళి అవుటర్ రింగ్ రోడ్డు మాదిరిగా ఈ వంతెన ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ రాజమండ్రి ట్రాఫిక్ అంతా కూడా రాజమండ్రి ఊరు మీదుగా వెళ్లే పరిస్థితి ఉంది. కొద్ది రోజులుగా అంటే ఈ వారం రోజుల పాటు ఆ ఊరు మీదుగా వెళ్తుందా, కొంతవరకు ట్రాఫిక్ అటువైపు వెళ్తుంది. కేవలం ఒక రోడ్డు మాత్రమే విడిచిపెట్టడంతో ఈ కూడా కొంచెం ట్రాఫిక్ స్తంభించిపోయే పరిస్థితి ఉంది. బస్సు మాత్రం ఒకవైపు వెళ్తుంది. అయితే విజయవాడ నుంచి ఇలా హైవే మొత్తం వెళ్ళే ఈ బస్సులు కావచ్చు, ఎక్స్ప్రెస్ లారీలు కావచ్చు, ఇవన్నీ కూడా దారి మళ్లించి అలా ధవళేశ్వరం మీదుగా కానీ, ఇలా కొవ్వూరు మీద కానీ, అలా లేకపోతే రావులపాలెం మీదుగా కానీ వెళ్లే పరిస్థితి కూడా అని చెప్పి అధికార యంత్రాంగం వచ్చి సూచనలు చేస్తున్నాయి. ఒక వారం రోజుల పాటు సమయం ఇస్తే కనుక మరమ్మతులు వెంటనే పూర్తి చేసి మళ్ళీ యథావిధిగా బ్రిడ్జి నిర్మాణంలో కొనసాగే విధంగా పనులు చేపడతామని చెప్తారు. ఏదేమైనా కానీ ఈ వారం రోజుల పాటు విజయవాడ టు వైజాగ్ ఈ హైవే మీద కాస్త ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉంటాయి. అయితే ఖచ్చితంగా మాత్రం ప్రయాణికులు కావచ్చు, వాహనదారులు కావచ్చు ప్రత్యామ్నాయం చూసుకోవాలి. అలా రావులపాలెం మీదుగా కానీ, లేకపోతే వేమగిరి మీదుగా కానీ, లేకపోతే కొవ్వూరు వంతెన నుంచి కానీ ఇలా వెళ్లే ప్రయత్నం తీసుకోవాలని అధికారైతే కోరుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది ప్రస్తుతం. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.